శనివారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. శనివారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే హాలియా మున్సిపాలిటీలో చేపట్టిన అమృత్ పనులను పురోగతి ఆశించినంతగా లేదని, అందువల్ల కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. కాగా హాలియా మున్సిపాలిటీలో 15 కోట్ల 20 రూపాయలతో చేపట్టిన తాగునీటి పనులు వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉండగా వీటి పనులు వెంటనే చేపట్టి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. పనులు ఆలస్యం చేసినందుకు గాను అమృత్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి మాట్లాడుతూ, అమృత్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్పై ఉందన్నారు. ఒప్పంద ప్రకారం పనులు పూర్తి చేయనందుకు గాను కాంట్రాక్టర్కు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు గాను మున్సిపల్ కమిషనర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ, డిఈ శ్రీమతి మనోహర, ఏఈ సురేష్, హాలియా మున్సిపల్ కమిషనర్ రామ్ దుర్గారెడ్డి, సబ్ కాంట్రాక్టర్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.